మోనా తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ సెట్ యూజీసీ నెట్ పరీక్షల్లో భాగంగా 2020 డిసెంబర్లో జరిగినటువంటి ఏపీ సెట్ సంబంధించిన ప్రశ్నపత్రం మరియు దానికి సమాధానాలు మీకు అందించబోతున్నాం. ముందుగా మోనా తెలుగు స్టడీ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ ఏపీ సెట్లో నిర్వహించిన 2020 పేపర్ను వాటి ప్రశ్నలు మరియు సమాధానాలతో కలిసి ఇప్పుడు చర్చించుకుందాం. లేట్ చేయకుండా ప్రశ్నలను చూద్దాం. చూడండి మొదటి ప్రశ్న చూసినట్లయితే, అగ్రాచులేవి కింది వానలో అనే ప్రశ్నకు ఆప్షన్ ఏ ఈగే, ఆప్షన్ బి ఈవు, ఆప్షన్ సి ఏఓ, ఆప్షన్ డి ఓ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. అగ్రాచులు అంటే ఈ ఏలను అగ్రాచులు అంటారు. నెక్స్ట్ ప్రశ్న, కంఠమూలీకృత స్పర్శం ఉన్న భాష ఏది? కంఠమూలీకృత స్పర్శం ఉన్న భాష ఏది? గోండి, కోండా, కోయా, తుద. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కోయా. కంఠమూలీకృత స్పర్శం ఉన్న భాష కోయా. విభక్త సంయోజకాలున్న రూపాలు ఏవి? పిల్లలు, మాట, ఏడుపు, ఆట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పిల్లలు. వాక్య నిర్మాణ సంబంధాలు ఏవి? ఆదేశ సంబంధం, ఆగమ సంబంధం, విలోమ సంబంధం, అనులోమ సంబంధం. దీనికి సరైన సమాధానం ఆదేశ సంబంధం. వాక్య నిర్మాణ సంబంధం అంటే ఆదేశ సంబంధం అది. నెక్స్ట్, ఎలుక, ఏనుగు పదాలలో జరిగిన ధ్వని మార్పు తలవీకరణమా, అనుచిత విభాగమా, స్వర సమీకరణమా, వర్ణ వ్యత్యయమా? దీనికి ఎలుక, ఏనుగు అనే పదాల్లో జరిగింది అనుచిత విభాగం. నెక్స్ట్, అర్ధ సందిగ్ధకు ఉదాహరణ అనమాట. పెళ్లి కాని కన్య, కప్పు పడిపోయింది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు, సువాసన వేసే పూలు. దీంట్లో అర్ధ సందిగ్ధకు ఉండేది కప్పు పడిపోయింది. నెక్స్ట్, ఎలకుంచి బాల సరస్వతి రచించిన భర్తృహరి సుభాషితాలకు ఈ పేరుంది? తిమ్మ భూపాల్యం, అనంత భూపాల్యం, మల్ల భూపాల్యం, కర్ణ భూపాల్యం. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి మల్ల భూపాల్యం. ఎలకుంచి బాల సరస్వతి రచించిన భర్తృహరి సుభాషితాలకు ఏ పేరంటే మల్ల భూపాల్యం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, తెలుగులో మొట్టమొదటి మహోపాధ్యాయుడు ఎవరు? శ్రీ పదకృష్ణమూర్తి, ఎలకుంచి బాల సరస్వతి, వేద వెంకటరాయ శాస్త్రి, చిల్లపిల్ల వెంకట శాస్త్రి. దీనికి సరైన సమాధానం మొట్టమొదటి మహోపాధ్యాయుడు ఎలకుంచి బాల సరస్వతి. శ్రీరాముడు స్వయంగా శూర్పణఖ ముక్కు చెవులు కోసినట్లు వర్ణించిన రామాయణం ఏది? రంగనాథ రామాయణం, మల్ల రామాయణం, రామాభ్యుదయం, భాస్కర రామాయణం. దీనికి సరైన సమాధానం రామాభ్యుదయం. హైకుపై విపుల పరిశోధన చేసిన వారు ఎవరు? హైకుపై విపుల పరిశోధన చేసిన వారు ఎవరు? మీకు చూసినట్టయితే ఆప్షన్స్ కెనత్ యసుదా, మచావో బసో ఇస్మాయిల్, గాలి నాసర రెడ్డి. దీనికి సరైన సమాధానం హైకుపై విపుల పరిశోధన చేసింది కెనత్ యసుదా. నెక్స్ట్, లోకంలో మనిషి ఉనికిని, స్థానాన్ని, ఇతరులతో ఉన్న సంబంధాలను పరిశీలించే తాత్విక దృక్పథం ఏది? అంటే అస్తిత్వవాదం, ఆది వాస్తవికవాదం, ప్రళయవాదం, ప్రతికవాదం. సరైన సమాధానం ఆస్తికవాదం. సాహిత్య చరిత్రను దేశ చరిత్రతో జోడించి చెప్పిన సాహిత్య చరిత్రకారుడు ఎవరు? ఇంకా లక్ష్మీకాంతం. కవిత్వం ఏది? దివాకర్ల కందుకూరి. దీనికి సరైన సమాధానం కవిత్వం ఏది. సాహిత్య చరిత్రను దేశ చరిత్రతో జోడించి చెప్పాడనమాట. నెక్స్ట్, చౌడమ్మ జాతరలో జ్యోతిని ఎత్తుకొని భక్తులు బుగ్గలో రంధ్రాన్ని పొడిపించుకోవడాన్ని ఏమంటారు? నాజ్యము, త్యాజ్యము, కాజ్యము, ఆజ్యము. దీనికి సరైన సమాధానం నాజ్యము. పల్నాటి వీరులు ఈ క్రింది వంశానికి చెందినవారు? కర్తవీర్య, కైహాయ, పల్లవ,
కాకతీయ. సరైన సమాధానం హయ. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే పిచ్చుక కొట్ల కులానికి మూల పురుషుడు. కోమారెడ్డి మల్లన, కోమారెడ్డి ఎల్లన, కోమారెడ్డి ఎర్రన్న, కోమిరెల్లి శివన్న. కోమిరెల్లి మల్లన్న, కోమారెడ్డి ఎల్లన్న, కోమిరెల్లి ఎర్రన్న, కోమిరెల్లి శివన్న. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, కోమిరెల్లి మల్లన్న. నెక్స్ట్ ప్రశ్న, నాట్యశాస్త్రం దేనిని ప్రకృతి రసంగా భావించిందని పండితులు చెప్తారు? నాట్యశాస్త్రం దేనిని అంటే శృంగారమ, హాస్యమ, కర్ణమ, శాంతమ. దీనికి చూడండి సరైన సమాధానం వచ్చేసి శాంతం. కృష్ణశాస్త్రి రచించిన 25 ఏళ్ళు తెలుగు సాహిత్యం అనే వ్యాసంలో ఆయన తీసుకున్న కాల పరిమితి ఎంత? దీనికి 23 నుంచి 48, 20 నుంచి 45, 33, 58, 25, 50. దీనికి సరైన సమాధానం 23, 48. నెక్స్ట్, టెయిన్ ప్రతిపాదించిన సాంఘిక విమర్శకు మార్క్స్, ఎంగిల్స్ ఏ అంశాన్ని జత చేసి మార్క్సిస్ట్ విమర్శను వ్యాప్తి చేశారు? కాలమ, సంగమ, పరిసరాల, ఉత్పత్తివాదమ. దీనికి సరైన సమాధానం ఉత్పత్తివాదం. నెక్స్ట్, కాళిదాసు ఇందులో భరతమునిని ఒక పాత్రగా ప్రవేశపెట్టాడు. ఎందులో భరతమునిని పాత్ర ప్రవేశపెట్టాడు అంటే చూడండి, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, కుమార సంభవం, రఘువంశం. దీనికి సరైన సమాధానం విక్రమోర్వశీయం. ఋగ్వేదంలో అగ్ని తర్వాత అధికంగా ప్రస్తావించబడ్డవాడు అంటే మొదట అగ్ని, తర్వాత ఎవరు అంటున్నాడు? ఇంద్రుడు, రుద్రుడు, సోముడు, వరుణుడు. దీనికి సరైన సమాధానం సోముడు. పెన్నేటి కథలు రచయిత ఎవరు? పి. రామకృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, నామిని సుబ్రహ్మణ్యం, లంకిపల్లి కన్నయ్య నాయుడు. దీనికి సరైన సమాధానం పి. రామకృష్ణారెడ్డి. యజ్ఞాల్లో దేవతలకు ఇందులో ఆహ్వాదిస్తారు. ఏది ఆహ్వాదిస్తారు? దక్షిణాగ్ని, గర్హపతాగ్ని, స్మార్తాగ్ని, ఆవాహనీయాగ్ని. దీనికి సరైన సమాధానం ఆవాహనీయాగ్ని. నెక్స్ట్, శత్రు రాజులపై దండయాత్రలకు బయలుదేరడానికి ముందు రాజులు చూసే శుకునం అంటే మంచిది ఏం మంచిదని? హరిశృతి, ఉపశృతి, వైరశృతి, పరశృతి. దీనికి సరైన సమాధానం ఉపశృతి. హిస్టరీ ఆఫ్ రెడ్ కింగ్డమ్ గ్రంథకర్త ఎవరు? శ్రీవరం ప్రతాపరెడ్డి, బెల్లూరి శ్రీనివాసమూర్తి, మాలపల్లి సోమశేఖర శర్మ, కటమంచి రామలింగారెడ్డి. దీనికి సరైన సమాధానం మాలపల్లి సోమశేఖర శర్మ. హిస్టరీ ఆఫ్ రెడ్ కింగ్డమ్. ప్రథమ ప్రసాంగిక వ్యాకరణం ఏది? చిత్తదర్పణం, కావ్య అలంకార చూడమని, రక్షణ సార సంగ్రహం, కవి జన సంజీవని. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే కావ్య అలంకార చూడమని. మొదటి ప్రథమ ప్రసంగిక వ్యాకరణం కావ్య అలంకార చూడమని. తెలుగుకున్న వ్యాకరణ దీపం చిన్నది అని చెప్పింది ఎవరు? చిన్నేశ్వరి, తిరుపతి వెంకట కవులు, బహుజనపల్లి సీతారామాచార్యులు, శేషాద్రి రమణ కవుని. తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్, జడంబు ద్వితీయంబు బహుళంబగు అనే సూత్రంలో ద్వితీయకు బదులుగా వచ్చే విభక్తి ఏది? ప్రథమ, తృతీయ, చతుర్థి, పంచమి. దీనికి సరైన సమాధానం ప్రథమ విభక్తి. లిప్యంతరీకరించబడిన పదం ఏది? కారు, బస్సు, రేడియో, రోడ్డు. దీనికి సరైన సమాధానం రేడియో. సమాచార చేరవేతకు సంబంధించిన సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు? హెరాల్డ్ లాస్వెల్, గ్విన్, హెరాల్డ్ రాబిన్స్, నైడా. దీనికి చూసినట్లయితే సరైన సమాధానం హెరాల్డ్ లాస్వెల్. తెలుగు పత్రిక వికాస దశ ఏ సంవత్సరంలో వికాస దశగా ఉంది? తెలుగు పత్రికలు అంటే 1852, 75, 1875, 90 అంటే 1900, 1850, 1900, 1875, 1920. దీనికి సరైన సమాధానం 1875, 1900. పరస్పర అర్థ గతి లేనప్పటికీ ఒకే భాషగా పరిగణించబడే భిన్న భాషలు ఇవి? డెనిస్, నార్వేజియన్, కాంటోనియస్, మాండరిన్. దీనికి సరైన సమాధానం 1, 2. ఆప్షన్ ఏ డెనిస్, నార్వేజియన్. నెక్స్ట్, ఆమె పని చేసి అలసిపోయింది అనే వాక్యంలో ఉన్నది ఏంది? కార్యకారణ సంబంధం, అనుపూర్వక సంబంధం, సంకలన సంబంధం, వైరుధ్య సంబంధం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ
కార్యకరణ మరియు అనుపూరక సంబంధం. స్వార్ష పాఠశాలలు ఉన్న భాష ఏది? తుద, బహుయి, కొండి, కోయ. తుద, బహుయి, కొండు, కోయ. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ తుద, బహుయి స్వార్ష పాఠశాలలు ఉన్న భాష. నెక్స్ట్ అనుచిత విభాగానికి ఉదాహరణలు. మ్రాకులు, మ్రాణులు, ఎలుకలు, కాకులు. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే మ్రాకులు, ఎలుకలు, ఏసి. నెక్స్ట్ తద్ధర్మ ధాతుజ విశేషం ఏది? దీంట్లో ఎడి, ఎడు, అక, అని. దీనికి సరైన సమాధానం 1, 2 ఎడి, ఎడు. ప్రాచీన కాలంలో అర్థ విషయ చర్చ చేసిన వారు ఎవరు? తార్కికులు, భాషావేత్తలు, అలంకారికులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు. దీనికి సరైన సమాధానం 1, 3 తార్కికులు, అలంకారికులు. తెర్తి కావ్యకర్తలు ఎవరు? అయ్యగారి వీరభద్రుడు, నెల్లూరి వీరరాఘవాచార్యులు, చెన్నకృష్ణ కవి, పింగళి సూరణ. తెర్తి కావ్యకర్తలు ఎవరు? వీరిలో చూసినట్లయితే దీనికి 1, 2 వస్తుంది అనమాట ఆన్సర్. అంటే అయ్యగారి వీరభద్రయ్య, నెల్లూరి వీరరాఘవులు. తెలుగు సాహిత్యంలో సారంగధరుని పేర్కొన్న కవులు ఎవరు? దీనికి చూడండి ఆప్షన్స్. గౌరణ, కుచ్చిమంచి తిమ్మకవి, నాదెండ్ల గోపకవి, చిత్ర కవి, పెద్దన. దీనికి సరైన సమాధానం గౌరణ, నాదెండ్ల గోపన. కావ్య రచనలో పుష్పగిరి తిమ్మన సహాయం పొందినట్టు చెప్పుకున్న కవులు ఎవరు? దీనికి కంకంటి పాపరాజు, టేకుమల్ల రంగసాయి మరియు నెలకంటి సూరణ, కుచ్చిమంచి తిమ్మకవి. దీనికి సరైన సమాధానం కంకంటి పాపరాజు, టేకుమల్ల రంగసాయి, ఆప్షన్ సి. సంఘటనాత్మక కవితలు కానివి ఏవి? అద్దెపల్లి, ఈ దారి ఎక్కడ పోతుంది, సోమసుందర్, చేటుకాలమ, ఎలుకో, రతిదేవి, అనురాగ దిగ్దశ సమాధి, కలేకూరి ప్రసాద్, పిడికర ఆత్మగౌరవం కోసం. దీనికి సరైన సమాధానం 2, 4 సోమసుందర్, చేటుకాలమ, ఎలుకో, కలేకూరి ప్రసాద్, పిడికడు ఆత్మగౌరవం కోసం. కథా సంపుటాలు ఏవి? కవికొండల వెంకటరత్నం గారి మెట్టెల రవలి, శాంతినారాయణ గారి కొత్త అక్షరమలై, అడవి బాబురాజు, బోగల్ల లోయ, చలం సుధా. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే కవికొండల వెంకటరావు గారి మెట్టెల రవలి, అడవి బాబురాజు గారి బోగల్ల లోయ. ఇవి కథా సంపుటాలు. నెక్స్ట్ స్మృతి దీర్ఘ కవితలేవి? దేనుకొండ శ్రీరామమూర్తి అమ్మఒడి, పి విజయలక్ష్మి విషాద భారతం, బెల్లి యాదయ్య తర్జుమా, ఎండూరు సుధాకర్ కొత్త కబ్బిలం. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ సి దేనుకొండ శ్రీరామమూర్తి అమ్మఒడి, బెల్లి యాదయ్య తర్జుమా. నెక్స్ట్ వీరు జంబ పురాణం చెప్తారు. ఎవరు చెప్తారు? వీరిలో అసాధ్యులు, పొంబలవారు, పిచ్చుకకొండ్లు, భవానీలు. దీనికి సరైన సమాధానం అసాధ్యులు, పొంబలవారు. కాటమరాజు కథలకు గానం చేసేవారు ఎవరు? యాదవ వీరులు, వీరన్నలు, తెరచీర భక్తులు, గొల్ల సిద్ధులు. దీనికి సరైన సమాధానం తెరచీర భక్తులు, గొల్ల సిద్ధులు. ఋగ్వేదానికి భాష్యం రచించిన పండితులు ఎవరు? శివస్వామి, స్కందస్వామి, వెంకటమాధవుడు, మాధవస్వామి. దీనికి సరైన సమాధానం వెంకటమాధవుడు, స్కంద స్వామి, ఆప్షన్ సి. నెక్స్ట్ నాటక కథను విస్తరింపజేసేవి ఏవి? బిందువు, ప్రయత్నం, న్యస్తి, ప్రకారి. దీనికి సరైన సమాధానం ప్రకారి మరియు బిందువు. నాటక కథను ప్రసరింపజేసే ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ప్రకారి, బిందువు. కాకతీయ రాజుల చిహ్నాలు ఏంటి? సింహము, వరాహము, ఖడ్గము, మీనము. దీనికి సరైన సమాధానం అందరికీ తెలిసింది వరాహము, కొత్తది ఖడ్గము. 2, 3 బి ఆన్సర్. ప్రాచీన కాలంలో గృహ నిర్మాణంలోని విభాగాలు ఏవి? పుష్పక, కృతిక, స్వస్తిక, భద్రక. దీనికి సరైన సమాధానం స్వస్తిక, పుష్పక. అంటే 1, 3 ఆప్షన్ డి. నెక్స్ట్
ఏకదేశీ వ్యాకరణాలు ఏవి? ఆంధ్ర కౌముది, ధాతుమాల, నైకృత దీపిక, ఆంధ్ర శబ్ద చింతామణి. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే సి 2, 3 ధాతుమాల మరియు వైకృత దీపిక ఏకదేశీ వ్యాకరణాలు అనమాట. ఆంధ్ర శబ్ద చింతామణికి గల నామాంతరాలు ఏవి? చూడండి, ఆంధ్ర కౌముది, ప్రక్రియ కౌముది, చింతామణి హృదయము, స్ఫటికాంధ్ర శబ్దామణి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆంధ్ర కౌముది, ప్రక్రియ కౌముది 1, 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మైజాన్ పత్రిక ఏ భాషల్లో వెలువడింది? ఉర్దూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. దీనికి సరైన సమాధానం ఉర్దూ, తెలుగు. దీనికి ఆన్సర్ ఏ. నెక్స్ట్, గ్రామీణ సమాచార చేరవేత సాధనాలు ఏవి? రచ్చబండలు, దండోరాలు, పాటలు, ఆటలు. దీనికి సరైన సమాధానం రచ్చబండలు మరియు దండోరాలు. ఆప్షన్ 1, 2 ఆప్షన్ ఏ. నెక్స్ట్, గీతాంజలి అనువాదకులు ఎవరు? విజయలక్ష్మి పండిట్, నండూరి సుబ్బారావు, నాయని సుబ్బారావు, కుంగార జంగయ్య. దీనికి సరైన సమాధానం విజయలక్ష్మి పండిట్ మరియు కుంగర జగ్గయ్య. ఆప్షన్ సి సరైన సమాధానం ఆప్షన్ సి. గీతాంజలిని అనువదించింది అంటే విజయలక్ష్మి పండిట్, కుంగర జగ్గయ్య. అడవి బాపరాజు గారి నవలలు ఏవి? యలావతి, హేమలత, లీలావతి, హైమావతి. దీనికి సరైన సమాధానం యలావతి, హేమలత. ఆప్షన్ 1, 2 సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రశ్న, వీళ్ళు అభిమన్యుని కుమారులు కింది వాళ్ళు ఎవరు? శృతకీర్తి, ఇలవంతుడు, శృతసేతుడు, శృతకర్ణుడు. దీనికి సరైన సమాధానం శృతకీర్తి, ఇలవంతుడు 1, 2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్, వరుస క్రమాన్ని గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళు 4 ఇస్తారు, దాంట్లో మనం ఆర్డర్లో సెట్ చేయాలన్నమాట. హెన్రీ స్వీట్, డేనియల్ జోన్స్, విలియం జోన్స్, ఫెర్డినాండ్ డి సాసూర్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ. దీనికి ఆప్షన్ ఏ. ఫస్ట్ విలియం జోన్స్, తర్వాత ఫెర్డినాండ్ డి సాసూర్, హెన్రీ స్వీట్, నెక్స్ట్ లాస్ట్ డేనియల్ జోన్స్. నెక్స్ట్ స్టెనో కొనో బరో కాల్డ్వెల్ ఎమినో. దీనికి వరుస క్రమంలో చూసినట్టయితే ఆప్షన్ సి సరైన సమాధానం. కాల్డ్వెల్ మొదట, తర్వాత స్టెనో కొనో బరో ఎమినో. నెక్స్ట్, ఇవి ఏ విధంగా మనకు వరుస క్రమంలో పెట్టాలంటే మొదట ఏ నుంచి ఎట్లా వచ్చాయి, మొదట ఉద్భవించినది చూసుకున్నట్టయితే సెట్ చేసినట్లయితే ఆన్సర్గా వ్యవసాయం ఫస్ట్ది, అన్నిటికంటే మనకు మొదట వ్యవసాయం, తర్వాత వాస్తు, నెక్స్ట్ చేనేత, తర్వాత కుమ్మరం. ఆప్షన్ డి సరైన సమాధానం. నెక్స్ట్, పాండురంగని ఉద్దంకి శాసనం, కలమల్ల శాసనం, మాలేపాడి శాసనం, విప్పర్తి శాసనం. సరైన వరుస క్రమంలో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మనకు వచ్చింది కలమల్ల శాసనం, మనకు తెలుసు అందరికీ. తర్వాత మాలేపాడు, తర్వాత విప్పర్తి, తర్వాత పాండురంగని ఉద్దంకి శాసనం చివరిది అనమాట వీటిలో. నెక్స్ట్ చూసినట్లయితే విక్రమార్క చరిత్ర, శక సప్తతి, కేయుర బహుచరిత్ర, సింహాసన ధాతువంశిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఫస్ట్ కేయుర బహుచరిత్ర రచించబడింది, తర్వాత విక్రమార్క చరిత్ర, తర్వాత సింహాసన ధాతువంశిక, లాస్ట్ సుఖ సప్తతి. నెక్స్ట్ చూసినట్లయితే మన్నార దాస విలాసం, ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ విలాసం, హర విలాసం, శివలీల విలాసం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. మొదట హర విలాసం రచించబడింది, తర్వాత మన్నార దాస విలాసం, నెక్స్ట్ ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసం, నెక్స్ట్ శివలీల విలాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సరస వినోదిని సభ, హిందూ నాటక సమాజం, సుగుణ విలాస సభ, సుమనోరమ సభ. దీంట్లో సరైన సమాధానం మనం చూసినట్లయితే మొట్టమొదటగా మనకు స్థాపించబడినది సరస వినోదిని సభ, తర్వాత హిందూ నాటక సమాజం,
తర్వాత సుగుణ విలాస సభ, నెక్స్ట్ సుమనోరమ సభ. అంటే వరుసగా ఇట్లనే అనమాట, 1 2 3 4. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. నెక్స్ట్ ఆంధ్ర శబ్దాని శాసనం, బాల వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే మనకు మొట్టమొదటిగా ఏదొచ్చింది, పద్యాంధ్ర. ఆంధ్ర శబ్దాని శాసనం, బాల వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం. మొట్టమొదటి మనకు వచ్చింది పద్యాంధ్ర వ్యాకరణం, తర్వాత సంస్కృత వ్యాకరణం, తర్వాత ఆంధ్ర శబ్దాని శాసనం, చివరికి బాల వ్యాకరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. నెక్స్ట్ ఉత్పత్తివాదము, భుక్తివాదము, అనిమితివాదము, అభివ్యక్తివాదము. వీటిలో వరుస క్రమంలో చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు ఉత్పత్తివాదం, తర్వాత అనుమితివాదం, నెక్స్ట్ భుక్తివాదం, నెక్స్ట్ అభివ్యక్తివాదం. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఉత్తర రామచరిత్రం, వేణి సంహారం, కందమాల, ప్రియదర్శిక. దీంట్లో చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు రచించబడింది వేణి సంహారం, తర్వాత ఉత్తర రామచరిత్ర, ప్రియదర్శక, కందమాల. దీనికి ఆప్షన్ బి. నెక్స్ట్ నవాబుల యుగం, పద్మనాయక యుగం, ఆరవిటి రాజుల యుగం, గజపతి రాజుల యుగం. మొట్టమొదటిగా మనకు వీళ్ళలో చూసినట్లయితే పద్మనాయకులు, తర్వాత గజపతులు, తర్వాత నవాబులు, తర్వాత లాస్ట్కి ఆరవిటి అనమాట. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రెండవ హరిహరరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు, ముమ్మడి దేవరాయలు. ఇది చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు రెండవ హరిహరరాయలే శ్రీకృష్ణదేవరాయ యుగంలో చూసినట్లయితే, తర్వాత మల్లికార్జునరాయలు, విరూపాక్షరాయలు, ముమ్మడి దేవరాయలు. అంటే 1 2 3 4 వస్తుంది సీరియల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాధారణ అంటే సంవత్సరాలు తెలుగు, పరిదావి, సౌమ్య, విరోధి, వికృతు. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే మొట్టమొదటిగా మనకు సౌమ్య సంవత్సరం, తర్వాత సాధారణ సంవత్సరం, తర్వాత విరోధి వికృత సంవత్సరం, లాస్ట్ పరిదావి సంవత్సరం. ఆప్షన్ బి దీనికి సరైన సమాధానం అవుతుంది అనమాట. మొదటిది సౌమ్య, నెక్స్ట్ సాధారణ, విరోధి వికృతు, లాస్ట్ పరిదావి. నెక్స్ట్ పరిచ్ఛేదాలు చూసినట్లయితే కారక పరిచ్ఛేదం, కృదాంత పరిచ్ఛేదం, సమాస పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం. మొట్టమొదటి మనకు తెలిసి తత్సమ పరిచ్ఛేదం, తర్వాత కారక, సమాస పరిచ్ఛేదం, కృదాంత పరిచ్ఛేదం. ఆప్షన్ ఏ ఆన్సర్. మొదటిది తత్సమ, కారక, సమాస, కృదాంత. నెక్స్ట్ త్రిలింగ శబ్దశాసనం, కవిజన సంజీవని, కావ్యాలంకార చూడమని, లక్షణసార సంగ్రహం. ఇంటి వరుస క్రమంలో చూసినట్లయితే మొట్టమొదటిది మనకు త్రిలింగ శబ్దాని శాసనం మొట్టమొదటిది, తర్వాత కావ్యాలంకార చూడమని, లక్షణ సార సంగ్రహం, కవి జన సంజీవని. సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ స్వేచ్ఛ, ఎల్లి, కూలిన గోడలు, అదృష్ట రేఖలు. మొట్టమొదటికి మనకు చూసినట్లయితే కూలిన గోడలు, తర్వాత అదృష్ట రేఖ, స్వేచ్ఛ, ఎల్లి. దీనికి సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ మన వసు ప్రకాశిక, మన వసు చరిత్ర రచన విమర్శనము, కవిత్రయ కవితా విమర్శనము, వివేక చంద్రిక విమర్శనము. దీంట్లో చూసినట్లయితే మొట్టమొదటి మనకు వివేక చంద్రిక విమర్శనం, తర్వాత మానవసు చరిత్ర రచన విమర్శనం, మూడోది మనవసు ప్రకాశిక, చివరిది కవిత్రయ కవితా విమర్శనం. ఆప్షన్ బి అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం, శృంగార ప్రకాశం, అభినవ భారతి, రసవర్ణ సుధాకరం. దీంట్లో చూసినట్లయితే సీరియల్ మొదటిది అభినవ భారతి, తర్వాత శృంగార ప్రకాశం, ప్రతాపరుద్ర యశోభూషణం, చివరిది రసవర్ణ సుధాకరం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే బాలమిత్ర, బాలకేసరి, చందమామ, పాపాయి. దీంట్లో మొట్టమొదటి బాలకేసరి, తర్వాత చందమామ. మనం అందరం చందమామ అనుకుంటాం, కన్ఫ్యూజ్ కావద్దు. బాలకేసరి మొదట వచ్చింది, తర్వాత చందమామ, నెక్స్ట్ బాలమిత్ర, చివరిది పాపాయి. దీనికి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి. నెక్స్ట్ పదలిపి, ధ్వనిలిపి, చిత్రలిపి, అక్షరలిపి. మొదట వచ్చినవి మొట్టమొదటిగా మనకు చిత్రం వస్తుంది, తర్వాత పదం
తర్వాత అక్షరం, తర్వాత ధ్వని, ఈ విధంగా వస్తుంది అనమాట. మొదటి చిత్రం అనేది అది ఆప్షన్ 3, తర్వాత పదం 1, తర్వాత అక్షరం, తర్వాత ధ్వని, ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇలాంటి చిక్కు ప్రశ్నలు ఇస్తే చేయడం చాలా కష్టం, అందుకే మార్కులు పోగొట్టుకుంటున్నమాట. ఈ వరుస క్రమం సెట్ చేయడమే చాలా కఠినమైనది అనమాట. మనం చదువుతూ పోతాం మ్యాటర్ అయితే, కానీ వరుసలో ఆర్డర్ చేయాలంటే ఇలాంటి ప్రశ్నలకు చేయడం మనం కొత్తగా కొన్ని కథల్లోని కూడా ఇస్తున్నాడు అనమాట. సొమ్ములు పోయానండి. నెక్స్ట్ రత్తాయి, రత్తాలు, రాంబాబు, ఇల్లు, గోవులు వస్తున్నాయి, జాగ్రత్త. దీనికి మొదట గోవులు వస్తున్నాయి, తర్వాత రత్తాలు, గోవులు వస్తున్నాయి, రత్తాయిలు, రాంబాబు అని చెప్తే నెక్స్ట్ సొమ్ములు పోయాయండి, ఇల్లు ఎక్కడంటే ఇల్లు. దీనికి తల తోక లేకుండా ఇస్తున్నాడు అనమాట సమాధానాలు కూడా. నెక్స్ట్ కంఠ్యము, మూర్ధన్యము, తలవ్యము, రుచంత. సరైన సమాధానం మొదటిది మూర్ధన్యం, తలవ్యం, తర్వాత కంఠ్యము, తర్వాత పశ్చత్ కంఠ్యము. సరైన సమాధానం ఆప్షన్ డి. నెక్స్ట్ ఆనందవర్ధనుడు, హేమచంద్రుడు, భామహుడు, అభినవగుప్తుడు. మొట్టమొదటి వారు మనకు భామహుడు వీరిలో, తర్వాత ఆనందవర్ధనుడు, తర్వాత అభినవగుప్తుడు, చివరి హేమచంద్రుడు. ఆప్షన్ ఏ అవుతుంది ఆన్సర్. మొదటివాడు భామహుడు, తర్వాత ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు, హేమచంద్రుడు. సంవత్సరాలు, తెలుగు సంవత్సరాల మీద ఖచ్చితంగా ప్రతి ఇయర్ సెట్లో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం వీటిని ఖచ్చితంగా నేర్చుకొని పట్టుకొనైనా 60 పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. నందన, జయ, కర, విజయ. దీనికి చూడండి, మొట్టమొదటి సంవత్సరం కర, తర్వాత నందన, కర, నందన, తర్వాత విజయ, తర్వాత జయ. ఆప్షన్ డి. అలాగే నక్షత్రాల మీద కూడా ప్రతి ఇయర్ ఒక ప్రశ్న వస్తుంది, వీటిని మార్చడంలోనే వస్తున్నాయి. పునర్వసు, ఆరుద్ర, అశ్లేష, పుష్యమి. వీటికి సరైన సమాధానం ఫస్ట్ ఆరుద్ర నక్షత్రం. అంటే మనము మొదట వచ్చేది ఆరుద్ర నక్షత్రం, తర్వాత పునర్వసు అంటారు, తర్వాత పుష్యమి, తర్వాత చివరిది అశ్లేష. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సరైన కింది వాటిలో సరైన జతలు గల వరుసలను గుర్తించాలా. వర్ణ సమీకరణం, వర్ణ వ్యత్యయం, వర్ణ విభేదం, వర్ణనాశనం. పావురం, వంకాయ, అగ్ని, బొమ్మరిల్లు. వీటిలో ఏం జరిగింది, ఏమి దాంట్లో అంటే వర్ణ సమీకరణాన్ని చూడండి. వర్ణ సమీకరణం అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి అగ్ని. తర్వాత వర్ణ వ్యత్యాయము అంటే పావురం. తర్వాత వర్ణ విభేదము అంటే బొమ్మరిల్లు. వర్ణ నాశనం అంటే వంకాయ. సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్ పసల, పోలిగాడు, పోరిగాడు, పొర్లుగాడు, వేటగాడు. వృక్షవాచకం, తద్దితవాచకం, పక్షివాచకం, మహద్వాచకం. దీనికి పసల పోలిగాడు అంటే పక్షివాచకం, దీన్ని పక్షివాచకంగా చెప్తారు, పసల పోలిగాని. నెక్స్ట్ పోరిగాడిని మహద్వాచకం, అంటే పురుషులను మహద్వాచకంగా చెప్పడం జరుగుతుంది కదా. నెక్స్ట్ పోర్లుగాడు అనేది వృక్షవాచకం, వేటగాడు తదిత వాచకం. ఇంక సరైన సమాధానం ఆప్షన్ ఏ. చూసుకోండి, ఏకి 3 ఉంది కదా, పక్షివాచకం అలసగాడు, బీకి 4, పోరుగాడు మహద్వాచకం, పొర్లుగాడు C1, వృక్షవాచకం, వేటగాడు D2 తదిత వాచకం. నెక్స్ట్ ప్రశ్న, కవికొండల వెంకటరావు, టేకుమల్ల కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, ఏడిద కామేశ్వరరావు. జబిల్లి పాటలు, బాలభారతి, పాలపిట్ట, కుమార కంటకము. దీంట్లో చూసినట్లయితే కవికొండల వెంకటరావు మనకు రాసింది కుమార కంటకము. ఆప్షన్ 4. నెక్స్ట్ టేకుమల్ల కామేశ్వరరావు, పాలపిట్ట. నెక్స్ట్ నార్ల చిరంజీవి మనకు తెలిసి ఇది ఫేమస్ అయినది జాబిల్లి పాటలు. నెక్స్ట్ ఏడిద
కామేశ్వరరావు బాలభారతి. ఆప్షన్ 2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. A4 కవికొండల వెంకట్రావు కుమారకంటకము. టేకుమల్ల కామేశ్వరరావు. B3 పాలపిట్ట. నాలా చిరంజీవి జాబిల్లి పాటలు. ఈడిద కామేశ్వరరావు బాలభారతి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే సత్యాగ్ని యంత్రం, కంటెడ ఏటిపాట, జూకంటి, కలేబరం, మల్లీపురం, జగదీష్ గురి, గిరిజన అస్తిత్వం, ముస్లిం మైనారిటీ అస్తిత్వం, బహుజన అస్తిత్వం, దళిత అస్తిత్వం. ఏది ఏ తెగకు చెందినదని మనం గుర్తించాలన్నమాట. దీంట్లో సత్యాగ్ని యంత్రం అనేది మనకు ముస్లిం మైనారిటీకి సంబంధించిన అస్తిత్వం అనమాట. ఆప్షన్ ఏకి 2. నెక్స్ట్ గంటేడ ఏటిపాట అనేది బహుజన అస్తిత్వం. B3. జూకటి కలేబరం అనేది C4. జూకటి కలేబరం అనేది దళిత అస్తిత్వం. మల్లీపురం జగదీష్ గురి అనేది గిరిజన అస్తిత్వం. ఇంకే A1 చూడండి. ఆప్షన్ ఏ సత్యాగ్ని యంత్రం ముస్లిం మైనారిటీ అస్తిత్వం అంటే A2. ఏకి ఏముంది 2. ఓకే. గంటేడ ఏటిపాట వచ్చేసి B3. B3 వచ్చేసి గంటేడ ఏటిపాట బహుజన అస్తిత్వం. C4 చూడండి జుకంటి కలీబరం దళిత అస్తిత్వం. D1 మల్లీపురం జగదీష్ గురి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్ బృహత్కృత కథ సాగరం, వాసవదత్త కాదంబరి. వీళ్ళ రచనలు ఎవరు రాశారంటే మనం గుర్తించవచ్చు, కానీ అది ఖండకథన దాంట్లో ఏ భాగం అనేది మనం గుర్తించడం కష్టం. చాలా డీప్లో వెళ్తున్నాడు కాబట్టి మనం అంతేగా ఎఫర్ట్ పెట్టి చదవాల్సిందే. చూసినట్లయితే బృహత్కృత దేనికి సంబంధించిందంటే ఆఖ్యాయిక అనమాట. బృహత్కృత అనేది ఒక ఆఖ్యాయిక. నెక్స్ట్ కథ సరిసాగరం అనేది కథ అంటే దాంట్లోనే పేర్లు ఉన్నది కథ అని. నెక్స్ట్ వాసవదత్త చూసినట్లయితే వాసవదత్తది మనకు ఖండ కథ అనమాట. అది వాసవదత్త అనేది ఖండ కథ. నెక్స్ట్ కాదంబరి పరికథ. ఇది చూసుకోండి. A3 ఆఖ్యాయిక. A3 ఏముంది మనకు? ఏలో 3 ఒక C. B4 కథ సరిసారం కథ. C1 C వచ్చేసి 1 అనమాట. బృహత్కథ అనేది ఆఖ్యాయిక. తర్వాత D2 కాదంబరి వచ్చేసి పరికథ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. భట్టనాయకుడు, హర్షవర్ధనుడు, రాజశేఖరుడు, జగన్నాథ పండితుడు, కర్పూర మంజరి, వేణి సంహారం, బామని విలాసం, ప్రియదర్శిక. ఇట్లా చూసినట్లయితే మనకు అత్యంత సుపరిచితమైన వ్యక్తి ఎవరు? రాజశేఖరుడు. మనకు రాజశేఖర్ రాసినవి గుర్తున్నాయి కదా. మనకు వచ్చిన దాని నుంచి పోవచ్చు. ఫస్ట్ మనం ఇష్టం ఈజీగా ఉంటుంది అనమాట. కర్పూర మంజరి రాజశేఖరుడు ఏం రాశాడంటే కర్పూర మంజరి. తర్వాత హర్షవర్ధనుడు మనకు తెలిసిన రెండో వ్యక్తి చూసినట్టయితే హర్షవర్ధనుడు ప్రియదర్శిక రాశాడనమాట. నెక్స్ట్ భట్టనాయకుడు వేణి సంహారం రాశాడు. మిగిలినది ఏంది మనకు? జగన్నాథ పండితుడు, భూమని విలాసం. దీనికి చూడండి భట్టనాయకుడు వేణి సంహారం A2. దీనికి ఏలో 2 ఏముంది? ఇది B. చూసుకోండి. దీనికి సరైన సమాధానం ఇది B4 హర్షవర్ధనుడు ప్రియదర్శిక. రాజశేఖరుడు అప్పుడే చెప్పుకున్న కర్పూర మంజరి. తర్వాత D3 జగన్నాథ పండితుడు, బామని విలాసం. మహాభారతానికి సంబంధించి పాత్రలు ఇచ్చాడు. వాళ్ళకు సంబంధించిన వాటి ఇచ్చి చెత్తపరచమన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కృపాచార్యుడు. సర్పధ్వజం, వృషభధ్వజం, తాళధ్వజం, కాంచన వేదిక ధ్వజం. చూసుకున్నట్లయితే మనకు దుర్యోధనుడికి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. దుర్యోధనుడికి చూసినట్లయితే మనం సర్పం చూస్తుంటారు కదా, తను సర్పంతో కూడిన వస్త్రాలు లాంటివి ధరించడం అనమాట. సర్పధ్వజం అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈజీగా. తర్వాత భీష్ముడు తాళధ్వజం. తర్వాత ద్రోణుడు కాంచన వేదిక ధ్వజం.
కృపాచార్యుడు వృషభధ్వజం. దీనికి సరైన సమాధానం భీష్ముడు తాళధ్వజం. A3 ఏకి 3 ఆడింది ఇది సి. దీనికి సరైన సమాధానం సి అవుతుంది. బి4 అంటే ద్రోణుడు కాంచన వేదిక ధ్వజం, దుర్యోధనుడు సర్పధ్వజం, కృపాచార్యుడు వృషభధ్వజం. నెక్స్ట్ పద్యాంధ్ర వ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం, ఏకదేశ వ్యాకరణం, ప్రసంగిక వ్యాకరణం. దీనికి మనం చూసినట్లయితే ఆంధ్ర శబ్దమంజరి, పట్టాభిరామ పండితీయం, సులభ వ్యాకరణం, విజన సంజీవని. చూద్దాం దీనికి సరైన సమాధానాలు జతపరిచినట్లయితే పద్యాంధ్ర వ్యాకరణం మనకు పట్టాభిరామ పండితాయం. నెక్స్ట్ సూత్రాంధ్ర వ్యాకరణాన్ని సులభ వ్యాకరణం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏకదేశీ వ్యాకరణం అనేది ఆంధ్ర శబ్ద మంజరి. తర్వాత డి మిగిలిందే ప్రాసంగిక వ్యాకరణం అంటే కవి సంజీవని. A2 దీనికి చూస్తే A2 ఏ అంటే దీనికి సరైన సమాధానం ఏ అవుతుంది అనమాట. B3 సూత్రాంధ్ర వ్యాకరణం సులభ వ్యాకరణం. C1 ఏకదేశ వ్యాకరణం ఆంధ్ర శబ్ద మంజరి, ప్రసంగిక వ్యాకరణం కవిజన సంజీవని. నెక్స్ట్ వివేకవర్ధిని, సుజనరంజని, ఆంధ్ర ప్రకాశిక, తెలుగు జనన. వీటి ఏ పత్రికలు అంటున్నాడు? స్త్రీల పత్రికన, రాజకీయ పత్రికన, సాహిత్య పత్రికన, సాంఘిక పత్రికన. మనకు వివేకవర్ధిని అనేది మనకు కందుకూరి వీరేశలింగం గారు సాంఘిక పత్రిక. A4. నెక్స్ట్ సుజనరంజని అనేది సాహిత్యం అనమాట, సాహిత్యం గురించి తెలియజేసే పత్రిక. ఆంధ్ర ప్రకాశిక సి ఇది రాజకీయ పత్రిక అనమాట. తెలుగు జనన స్త్రీల ఉద్ధరించడానికి పత్రిక అన్న, స్త్రీల కోసం పెట్టిన పత్రిక. దీనికి సరైన సమాధానం A4. ఏలో 4 ఆడింది ఇది ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. ఆప్షన్ డి. A4. B2 B3 సుజనరంజని సాహిత్య పత్రిక, ఆంధ్ర ప్రకాశిక రాజకీయ పత్రిక, తెలుగు జనన స్త్రీల పత్రిక. నెక్స్ట్ వేశ్యప్రియ ప్రహాసనం, సమయమునకు భార్య, గయ్యాల గంగమ్మ ప్రహాసనం, రసభాసం. తిరుపతి వెంకట కవులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కందుకూరి. నెక్స్ట్ కులచనం శ్రీనివాసరావు. దీనికి చూసినట్లయితే జతపరిచినట్లయితే వేశ్యప్రియ ప్రహాసనం అనేది మనకు కందుకూరి గారు రాయడం జరిగింది. నెక్స్ట్ సమయమునకు భార్య అనేది కోలచాల శ్రీనివాసరావు. తర్వాత గయ్యాలి గంగమ్మ ప్రహాసనం చిలకమర్తి లక్ష్మీనరసింహం, రసభాసం తిరుపతి వెంకట కవులు. D1 చూసుకోండి. వేశ్యప్రియ ప్రహాసనం కందుకూరి A3. ఏలో 3 ఆడింది ఫస్ట్ 1 ఎక్కడ లేదు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు మనం. తర్వాత B4 అంటే కొన్ని ఇట్లా ఉంటే ఈజీగా ఉంటాయి. అన్నీ ఏలో 2 Bకి 3 అట్లా ఇస్తే మనకు కష్టం, అన్నీ చూసుకోవాల్సిందే. B4 సమయమునకు భార్య కోలాచలం శ్రీనివాసరావు. C2 గయ్యాలి గంగమ్మ ప్రహాసనం చిలకమర్తి, రసభాసం వచ్చేసి తిరుపతి వెంకట కవులు. ఇది టిక్ చేసుకోండి. నెక్స్ట్ పెన్న శివరామకృష్ణ, సీతారాం, రెంటల శ్రీ వెంకటేశ్వరరావు, లక్ష్మణ చక్రవర్తి. దీనికి అవగాహన, ప్రతిబింబం, ఎరుక, అదే పూట. సరైన సమాధానాలు జతపరిచినట్లయితే పెన్న శివరామకృష్ణ గారు ఎరుక. నెక్స్ట్ సీతారాం అదే పూట. నెక్స్ట్ రెంటల శ్రీ వెంకటేశ్వరరావు గారు అవగాహన. మిగిలింది లక్ష్మణ చక్రవర్తి గారు ప్రతిబింబం. దీనికి పెన్న శివరామకృష్ణ ఎరక. పెన్న శివరామకృష్ణ A3 ఉంది, 7 ఉంది, ఇక్కడ ఉంది, ఒక్కటే ఉంది కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. B4 సీతారాం అదే పూట, రెంటల శ్రీ వెంకటేశ్వరరావు ప్రతిబింబం. నెక్స్ట్ లక్ష్మణ చక్రవర్తి C1 కదా, రెంటల శ్రీ వెంకటేశ్వరరావు అవగాహన, లక్ష్మణ చక్రవర్తి ప్రతిబింబం. నెక్స్ట్ చూసినట్లయితే హిరణ్యకశిపుడు, నరసింహావతారం, నరకంలో హరిశ్చంద్రుడు, యాదవ ప్రళయం. చలం ఆమంచర్ల గోపాలరావు, జీవి కృష్ణారావు, నర్ల వెంకటేశ్వరరావు. దీనికి హిరణ్యకశిపుడు గురించి రాసింది ఆమంచర్ల గోపాలరావు 1, 2. నెక్స్ట్ నరసింహావతారం గురించి రాసింది చలం. నరకంలో హరిశ్చంద్రుడు నార్ల వెంకటేశ్వరరావు, యాదవ ప్రళయం జీవి కృష్ణారావు. A2 చూడండి, A2 ఇది ఒక్కటే ఉంది కాబట్టి సరైన సమాధానం చేసుకోవచ్చు.
నరసింహావతారం B1 చలం, నరసింహావతారం చలం. C4 నరకండ్ల చంద్రుడు, నార్ల వెంకటేశ్వరరావు యాదవ. ప్రళయం వచ్చేసి జీవి కృష్ణారావు. నెక్స్ట్ ప్రశ్న, తిరగబడు కవులు, పైగంబర కవులు, చేతనవర్తన కవులు, నిశి కవులు. వీరిలో ఎవరు? KS రమణ, నరసింహారెడ్డి, యాదగిరిరావు, కిరణ్ కుమార్ అనమాట. మనకు తిరగబడిన కవులు అంటే మనకు గుర్తొచ్చేది యాదగిరి రావు, A3. తర్వాత పైగంబర కవులు అంటే కిరణ్ బాబు. నెక్స్ట్ చేదనవర్తన కవులు అంటే నరసింహారెడ్డి, నిశి కవులు అంటే KS రమణ. చూడండి, తిరగబడిన కవులు మనకు యాదగిరి రావు. A3 ఏడంది ఒక్కటే ఉంది కాబట్టి సరైన సమాధానం ఇట్లా ఇస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. B4 అంటే మనకు ఒకటి తెలిసిన ఆన్సర్ ఈజీగా రావచ్చు దాదాపు. B4 పైగంబర కవులు కిరణ్ బాబు, చేతనవర్తన కవులు నరసింహారెడ్డి, నిశి కవులు KS రమణ. నెక్స్ట్ తెరచి రాజు, దైవం ఇచ్చిన భార్య, చివరకు మిగిలేదేది, పంచమం, కోమలి, శివయ్య, రాధాకృష్ణ, వాసంతి. దీంట్లో మనకు చివరికి మిగిలేదేది అనేది మనకు ఫేమస్ అయింది. దీంట్లో ఉండేది కోమలి అనమాట. చివరికి మిగిలే దీనికి సంబంధించింది కోమలి. నెక్స్ట్ దైవం ఇచ్చిన భార్య వచ్చేసి దాంట్లో రాధాకృష్ణ గారు, దాంట్లో ఉండే పాత్రలు అన్నమాట. తెరచి రాజు వచ్చేసి వాసంతి. పంచమం వచ్చేసి శివయ్య. చూసుకోండి, తెరచిరాజు A4 ఏడుంది, A4 చూడండి, A4 ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ A. B3 దైవం ఇచ్చిన భార్య రాధాకృష్ణ. C1 చివరికి మిగిలేది ఏంటంటే కోమలి. పంచమం వచ్చేసి శివయ్య. నెక్స్ట్ కళాతీత వ్యక్తులు, పేక మేడలు, మనుషులు మారిన వేళ, ఎల్లి. దీనికి భువనేశ్వరి, మాల చిమి, భానుభూతి, ఇంద్ర. కాలాతీత వ్యక్తులు అంటే దీనికి ఇందిర, కాలాతీత వ్యక్తులు ఇందిర. నెక్స్ట్ పేక మేడలు వచ్చేసి భానుమతి. పేక మెడలు భానుమతి. మనుషులు మారిన వేళ భువనేశ్వరి. ఎల్లి వచ్చేసి మాల చిమ్మి. చూడండి, కాలాతీత వ్యక్తులు ఇందిర, ఏకి 4 ఇందిర అంటే A4 ఇది ఒక్కటే. తర్వాత B3 పేక మేడలు మనం కరెక్ట్ ఇచ్చా. చూడండి, భానుమతి. నెక్స్ట్ C1 మనుషులు మారిన వేళ భువనేశ్వరి, ఎల్లి మాల చిమ్మి. నెక్స్ట్ క్రింది పద్యం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అని ఇచ్చాడు. పద్యం చదువుదాం. సింగం బాంకటితో గుహాంతరమునం జేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యోధ దర్శన సముద్యాత్క్రోధమై వచ్చు నోజం గాంతర నివాస కిన్నామతి నస్మత్సేనపై వీడే వచ్చెన్గుతి సుత మధ్యముండు సమర స్థేమాభిరామకృతి. పద్యంని మనం 1కి 2 సార్లు చదివితే దాంట్లో ఉన్న భావం మనకు అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన సమాధానాలు చూడండి. పై పద్యం భారతంలోని ఏ పద్యానికి చెందింది అంటే ఏ పర్వానికి అని దాని భావం. దీనికి ఉద్యోగ పర్వం, విరాట పర్వం, సభ పర్వం, భీష్మపర్వం అంటే కష్టం గుర్తించడం. కానీ మనకు అవగాహనతో ఎక్కడ ఉంది అనే భావం కొద్దిగా అర్థమైతే దీనికి సమాధానం చేయొచ్చు. దీనికి సరైన సమాధానం విరాట పర్వం. పై పద్యంలో ఉండే ఛందస్సు మనం ఇట్లా రఘువులు గురువులు గుర్తించుకొని చూసుకున్నట్లయితే మనం యమధరాజ సూత్రం ప్రకారం 3 మా వచ్చింది కాబట్టి మసజస తత్తక వచ్చి శార్దూలం వస్తుంది. 3 గురువులు వచ్చాయి కాబట్టి మసజస తత్తక కాబట్టి శార్దూలం సరైన సమాధానం. నెక్స్ట్ పై పద్యంలోని మాత్రాల సంఖ్య ఇవన్నీ లఘువులు గురువులు వాటిని కౌంట్ చేస్తే వీటిలో ఉండే మాత్రాల సంఖ్య తెలుస్తాయి. 110, 120, 118, 108 అంటే 120. దీనికి సరైన సమాధానం. పై పద్యంలోని మాటలు ఎవరు చెప్పారు ఈ మాటలు అంటే భీష్ముడా, కృపుడా, ద్రోణుడా, అశ్వత్థామ అంటే సరైన సమాధానం ద్రోణుడు. పై పద్యంలోని అలంకారం ఏది అని అడుగుతున్నాడు. పై పద్యంలో ఉండే అలంకారం వచ్చేసి అతిశయోక్త, రూపమ, దృష్టాంతన,
ఉపమాలంకారం. దీన్ని మా మౌన తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏపీ సెట్ పరీక్ష దగ్గరలోనే ఉంది కాబట్టి ఇలాంటి మోడల్ పేపర్లు ఉపయోగపడతాను చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి.